గడిచిన ప్రబంధం నుండి ఈ ప్రబంధం వరకు అందరం కూడా సజీవుల గురించి కాచి కాపాడి ఆరాధనలో పాల్పంచుకోవడానికి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతలు చెల్లించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే ఆత్మ ఫలాల్లో ఆశా నిగ్రహాన్ని గురించి చెప్పుకుందాం. ఆత్మఫలాలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో ఆత్మఫలాల గురించి వివరించబడింది. ఆత్మఫలాలు ఏంటంటే సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, తర్వాత ఏమన్నా చివరికి వచ్చేటప్పుడు ఆశా నిగ్రహం. తర్వాత ఆశా నిగ్రహం అంటే ఆశ అనేటువంటిది ఆశని నిగ్రహించు. ఆశ అంటే మనకు ఆశలు ఉండొచ్చు, ఆశ ఉంటుంది. ఆశ లేకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఆశ ఉండొచ్చు కానీ మనకు అత్యాశ పనికిరాదు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పనికిలేదు. మనం ఈ పూట కూర తెచ్చి తిందాం అనేటువంటి ఆశ, దానిలో తప్పు లేదు. ఈ పూట భోజనం చేసి తిందాం అనేటువంటి దానిలో తప్పు లేదు. కానీ మనం కట్టుకునే బట్ట విషయంలో, తినే తిండి విషయంలో మనం కోరుకునే తినాలనుకోవటంలో తప్పు లేదు. అది ఆశ కాదు. కానీ దానికి మించి ఏదైనా మనం చేయాలనుకుంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పని మనం ఏది చేయాలన్నా కూడా అది అత్యాశ కిందనే వస్తుంది. కాబట్టి ఆశను మనం నిగ్రహించుకోవాలి. మనలో ఉన్నటువంటి కోరికల్ని అనుభూతుల్ని మనం నిగ్రహించుకోవటాన్ని మన ఆశా నిగ్రహం అంటాం. కోరికలు ఉంటాయి. కోరికలే గుర్రాలు అయితే ఊహలకి రెక్కలకు వస్తే అన్నట్లుగా ఒక మాట ఉంది. మరి కోరికలు గుర్రాలు అయితే, గుర్రాలు అయినప్పుడు మనం అక్కడ పడితే అక్కడ పెరిగెత్తున్నామంటే మన పరిస్థితి ఏమవుతుంది? అక్కడ మంచి చెడుని విచక్షణ సహితంగా నడుచుకోగలిగిన పరిస్థితి లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? అధపతనాన్ని తొక్కువే పడతాం. అందువల్ల ఊహ ఊహించిన ప్రతిదీ జరగాలంటే జరగదు. మనం ఊహించాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకసారి చంద్రమండలానికి వెళ్ళాలంటే వెళ్తామా? వెళ్ళలేంగా. అందువల్ల ఊహలు వేరు, ఆచరణలోకి వచ్చేటప్పటికి వాస్తవాలు వేరు. ఊహలు వేరు, వాస్తవం. ఊహలో ఏదైనా ఊహించుకోవచ్చు, కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేటప్పుడు దానికి అనుగుణంగా ఏది జరగదు. కాబట్టి ఎందుకంటే మనలో కోరికలు ఉన్నట్టు వాటిని కోరికలు మనం ఎప్పుడు కూడా కోరికలు ఉన్నట్టు మనం ఎప్పుడు నిగ్రహించుకోగలగాలి. ఆ నిగ్రహించుకోవటంలో కూడా మనకు ఆశలు ఉంటాయి, ఆశలు కూడా నిగ్రహించుకోగలగాలి. అసలు ఆశ అనేటువంటిది ఎంత ప్రమాదకరమైందంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల నుంచి చూద్దాం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఎందుకంటే దేవుడు ఏమి శోధించాడు. దేవుడు ఎవరిని శోధించడు. ఎవరు మేలు కోరేటువంటి దేవుడే కానీ, మన మంచి కోరే దేవుడు కానీ, దేవుడు మనల్ని ఎవరిని శోధించి ఇబ్బంది పెట్టడు. అయితే మనం శోధించబడుతున్నామంటే కారణం ఏంటి? ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఏడుబడి మరులు కొలబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై ఏమవుతుంది? మరణమును కన్ను. అంటే దురాశ పనికిరాదు. ఆశ పర్లేదు కానీ దురాశ పనికిరాదు. దీనిలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆశ అంటే ఏంటంటే శరీరానుసారులు శరీర విషయమై మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మీద మనసునుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడనమాట. ఏమనంటాడు? శరీరానుసారులు ఏమన్నా శరీరం మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమును అయినది. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుకుందాం. ఈ లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవరైనా లోకము ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబడంబం తండ్రి వలన పుట్టినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవబడంబం తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిల్చును. కాబట్టి ఈ లోకాశల గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా దేవుని పట్ల ఆశ కలిగి, దేవుని రాజ్యాన్ని చేరాలని ఆశ కలిగి, దేవుని యొక్క క్రియలు చొప్పున, దేవుని చిత్తం చొప్పున మనం నడుచుకున్నట్లయితే మన పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూద్దాం. ఒకసారి 11వ వచనంలో చూద్దాం. నీతి నిమిత్తము హింసించబడి వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించే మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధనులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల కోసం మనం తాపత్రయపడకుండా పరలోకం చేరటం కోసం, పరలోక రాజ్యాల్లో స్థానం సంపాదించుకోవటం కోసం తాను ప్రయాసపడదాం. ఇక్కడ మనకి
ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ. యాకోబు 4:4 ఒకసారి చూస్తే, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగోరునో వాడిని దేవుని శత్రువు అవును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా ఉపేక్షించునా అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనిచున్నారా? లేఖనం చెప్పేది వ్యర్థం కాదు. ఎందుకంటే ఈ లోకాన్ని స్నేహించినట్లయితే దేవునికి ఏమవుతారనమాట, విరోధులు అవుతారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చూస్తే, మరియు పందెంలో పోరాడు ప్రతివాడును అన్ని విషయములందును మితంగా ఉండును, వారి క్షయమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకును మితంగా ఉన్నాం. అంటే వాళ్ళు క్షయమైన కిరీటం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఘనత కోసం, మెప్పు కోసం వాళ్ళు పరిగెత్తి పందెంలో గెలవటం కోసం ఏం చేస్తారంటే, గెలవాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆట ఆడినప్పుడు ఏమవుతుందంటే ఓడిపోవాలని ఎవరు అనుకోరు, గెలవాలనే ఆశిస్తాడు. పందెంలో పరిగెత్తేవాడు ఏం చేస్తాడు, గెలవాలనే ఉద్దేశంతో పరిగెత్తాడు. అయితే తగిన విధంగా అంటే అది ఎట్లా ఉండాలి, పరుగు అనేది ఎట్లా, ప్రతివాడును అన్ని విషయంలో మితంగా ఉంటాడు. వారు క్షయమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షయ కిరీటం పొందుటకును మితంగా ఉన్నాం. తర్వాత దీనిలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, దీనిలో 2వ వచనం చూద్దాం. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. అది ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటన్నమాట, మనకి సులువుగా చిక్కులు పెట్టాడు పాపాలు ఉంటాయి. వాటి పాపాలన్నింటినీ కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టి పాపలను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు. అంటే మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో వచ్చేటివన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడములు అంటే అవి మన సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలను మన ముందు కనపడతామంటే అందువల్ల అట్లాంటి వాటి నుంచి ఏం చేయాలంటే మనం వాటిని విడిచిపెట్టి ఏం చేయాలంటే, మనం ఎక్కడ మన లక్ష్యం, ఎక్కడ పరలోక రాజ్యం మన లక్ష్యం. కాబట్టి పరలోక రాజ్యాన్ని చేరాలంటే మనం ఏం చేయాలి, మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెట్టు. మన దగ్గర ఉంచబడినటువంటి పందెం ఏంటి, పరలోక రాజ్యం చేరటమే మన పందెం. అక్కడికి వెళ్ళటాలంటే ఓపికతో పరిగెత్తాలి. ఓపిక విషయంలో ఏం చేయాలి, మనం కొన్ని విషయాల్లో ఈ ఆశా నిగ్రహం ముఖ్యమైంది. ఆశను నిగ్రహించుకోలేకపోతే వేరు ఆలోచనలన్నీ వచ్చి ఒకసారి డంప్ అయిపోయిన ఆలోచనలు మనమేమో దాన్ని ప్రకారం నడుచుకోలేము. ఆలోచనలు అనేటువంటి ఏంటంటే తల మీద పిచ్చి గూడు పెట్టినట్టుగా డంప్ అయినట్టు ఉండకూడదు. ఆలోచనలు అంటే పిచ్చి గూడు లాంటి. అది తల మీద మనకు గూడు పెట్టింది అనుకోండి, మనకేమవుద్దంటే మన మనస్సు స్థిమితం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, వ్యావరంగా ఉంటుంటాం. ఆ వ్యావరంగా మనిషి కొంతకాలానికి ఏమవుతాడు, పిచ్చోడికి మారిపోతారు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. అందువల్ల ఏంటంటే ప్రతి చిన్న విషయాలు కూడా మనకేంటో వచ్చినటువంటి సమస్యల్ని మనకు సమస్యలు పెద్ద భారంగా కనపడతాయి, కానీ దేవుని దృష్టిలో అవి ఎట్లా ఉంటాయంటే చిన్నయ్యే. మనకు సమస్య అనేటువంటికి కొండంత సమస్యలు వచ్చినా దేవుని దృష్టిలో అల్పమైన విషయాన్ని. బైబిల్లో దానికి సంబంధించిన రిఫరెన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి టైం లేదు కానీ మనకి. కాబట్టి ఉదాహరణగా మాట చెప్తున్నాను అనమాట. తర్వాత ఇందులో ఈ తీతు తీసుకున్నట్లయితే 1వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధ గట్టిగా చేపట్టువాడునై ఉండవలను. ఎవరైనా ఈ దైవజనులు ఉంటారు కదా, దైవజనులు ఎట్లా అంటే, ఇప్పుడు మరి మామూలుగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నా కూడా అది ఎట్లా ఉంటుందంటే నామకార్థమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే దైవజనుడు ఏం చేయాలంటే వాళ్ళకి హితబోధ చేయాలి. కొన్ని ఆశా నిగ్రహాల గురించి, ఈలోక స్నేహాల గురించి, వీటన్నిటి గురించి హితబోధ చేసి వాడిని సక్రమ మార్గంలో పెట్టాలంటే దైవజనుడు చూడండి ఎట్లా ఉండాలి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురువాడి వారి మాట ఖండించుటకును శక్తిగా అలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకొని వాడై ఉండవలను. అంటే గట్టిగా ఇప్పుడు దైవజనుడికి ఏముండాలి, ఆత్మీయంగా బైబిల్ జ్ఞానం బాగా ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు మంచి మార్గంలో నడిపించగలుగుతాడు. దీనిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, ఆ బోధకుడు ఎట్లా ఉండాలంటే, వినువారికి మేలు కలుగునట్లును అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానికూడదు. బోధకుడు వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళని వాడు హెచ్చరించడం వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలంటే, వాళ్ళ బోధ ఎట్లా ఉండాలి, వినువారికి
మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమబుద్ధికరమైనటువంటి అనుకూల వచ్చినవే పలుకుడు కానీ దుర్భాష అయినను మీ నోట రానికూడదు. కొలసీలు రాసిన పత్రిక మాట చెబుతాడు. ఏమంటాడంటే మీరు మాట్లాడే సంభాషణ ఎట్లా అంటే కృపాసహితంగా ఉండాలి, ఉప్పు వేసి రుచికరంగా ఉన్నట్లుగా ఉండాలని చెప్పి దానిలో వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు దైవజనులు మనకు చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలంటే వినువారికి మేలు కలిగేట్లుగా మాట్లాడాలి. వినువారికి అక్కడ కూడా కృపాసహితంగా ఉండాలి. మన సంభాషణ ఎట్లా ఉండే ఉప్పు వేసి రుచికరంగా కృపాసహితంగా ఉన్నట్లు ఉండాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. తర్వాత దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. తర్వాత దీనిలో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ముద్రించబడి ఉన్నారు కనుక మనం ఎట్లా ఉండాలంటే సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించాలి. ఒకరి ఏళ్ళ ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడి మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. కాబట్టి అట్లా ఉండాలంటే మన దైవజనులు ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళని క్షమాగుణం కలిగి ఉండాలి. నీకు క్షమాగుణం కలిగి ఉండా నువ్వు బాగలేదు, కరెక్ట్ లేదు, అది ఇది అని చెప్పి ఏలేటి చూపించి విమర్శించినట్లయితే అందువల్ల ఏమవుతుందంటే ఒకసారి 2 సార్లు వింటాడు, 3వసారి ఆయన మనల్ని విమర్శిస్తున్నాడు అని చెప్పి బాధతో మళ్ళీ రాకుండా పోతాడు. దీనిలో ఆశా నిగ్రహాన్ని గురించి 3 బైబిల్ నుంచి 3 ఉదాహరణలు తీసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో చూస్తే, కొన్ని దినములైన తర్వాత ఫీలిక్స్ యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందరి విశ్వాసమును గురించి అతన్ని బోధింపుగా వినను. అప్పుడు అతడు నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, రాబో విమర్శల గురించి ప్రసంగించుండగా ఫేలిక్స్ మిగిలి భయపడి ఎప్పటికి వెళ్ళము, సమయమైన నిన్ను పిలువనంపిస్తున్నానని చెప్పాను. ఇక్కడ పౌలు ఎక్కడ చెప్పినా కూడా ఆయన చెప్పేది ఏంటంటే తిమోతికి రాసిన పత్రికలు చెప్తాడు, ఎక్కడైనా సరే ఖండించుము, తప్పుదిద్దుము అని చెప్తాడు కదా. అట్లాగే ఇక్కడ ఏం చేస్తాడు, ఎప్పుడు వాక్యం చెప్పినా అవతల వాళ్ళని దృష్టిలో పెట్టుకోడు. దేవుడు ఏం చెప్పమంటాడు అదే చెప్తాడు. దేవుడు అదే చెప్తాడు. ఇక్కడ ఫేలిక్స్కి ఏం చేస్తాడంటే ఆశా నిగ్రహాన్ని చూసి చెప్పేటప్పటికి ఫేలిక్స్ భయపడి ఇప్పుడు కాదు తర్వాత మీరు పిలిపిస్తాను అప్పుడు చెబుతు కానీ అంటాడు. అసలు అక్కడ సందర్భం ఫేలిక్స్ దగ్గర ఇతను ఎందుకు పిలిపించాల్సి వచ్చింది, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అపోస్తుల కార్యం 23వ అధ్యాయం ఏం చెప్తాడంటే ఇక్కడ ఈ పరిసయ్యులు సద్దుకాయలు ఏంటంటే సద్దుకాయలు ఏమన్నా పునర్జన్మ లేనిదని నమ్మేవాడు, పరిసయ్యులు ఏమన్నా పునర్జన్మ ఉందని నమ్మేవాడు. ఈయన పునర్జన్మ ఉందని చెప్పి వీళ్ళకి మాట్లాడిన సందర్భంగా వీళ్ళకి ఇతను ఏం చేస్తారంటే పౌలుని వ్యతిరేకిస్తారు. వీళ్ళందరూ రెండు గ్రూపులు, పునర్జన్మ ఉన్నదనేవాళ్ళు, లేననేవాళ్ళు 2 గ్రూపులో విడిపోయి ఈ పునర్జన్మ ఉన్నదని చెప్పిన పౌలుని చంపాలని ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో పౌలు యొక్క మేనల్డ్ ఏం చేస్తాడంటే విషయం తీసుకొచ్చి చెప్పి అధికారికి తీసుకెళ్ళి అప్పగిస్తాడు. దీనిలో పౌలు 23వ అధ్యాయం 1వ వచనం, పౌలు మహాసభ వారిని చూచిన సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నాను, అందుకు ప్రధాన యాజకుడైన నడుచుకుంటాను అని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొడ్డని చెప్పగా పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడిని కొట్టును, నీవు దర్శనం చొప్పున ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టనాజ్ఞాపించున్నావా అనను. అందుకు నిలిచి ఉన్న వారు నీ దేవుని ప్రధాన యాజకుడు దూషించదవా అన్నాడు. తర్వాత ఇక్కడ పౌలు సహోదరులు ఇతడు ప్రధాన యాజకుడు అని నాకు తెలియలేదు, అయితే అందువల్ల ఏం చేస్తాడంటే ఇక్కడ ప్రధాన యాజకుడు అని తెలియదు. అక్కడ పౌలు ఏం చేస్తాడు, సద్దూకాయలను మరొక భాగం పరిచయులను అయినట్టు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిచయుడిని, పరిచయుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గురించి మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శించబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పాడు. ఆయన మృతుల పునరుద్ధానాన్ని గురించి ఉన్నది అని చెప్పి ఈ పరిచయులు సద్దుకాయలు ఉంటారు. వీళ్ళు సద్దుకాయలు ఏమన్నా పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు, పరిచయులు ఏమన్నా పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు. వాళ్ళ గురించి పునరుద్ధానం చెప్పిన పౌల్ని వీళ్ళు ఏం చేస్తారు, చంపాలని ఉద్దేశంతో తీసుకెళ్ళి ప్రధానాధికారికి అప్పచెప్తారు. అక్కడ ప్రధానాధికారి దగ్గర నేనేం చేస్తానంటే ఆశా నిగ్రహాన్ని గురించి మాట్లాడతాడు. అప్పుడు ఆయన ఆ మాట అంటాడు, కొద్ది దీనిలోనే నన్ను మనసు మార్చాలని చూద్దాం, ఆ వాక్యం కూడా చూద్దాం. అప్పుడు అతడు నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో విమర్శన గురించి ప్రసంగిస్తుండగా ఫేలిక్స్ మిగిలి భయపడి ఎప్పటికి వెళ్ళము, నాకు సమయం ఉన్నప్పుడు నేను పిలువనంతుడు. అక్కడ అందుకని ఏం చేస్తానంటే ఫేలిక్స్ విషయంకి వచ్చేటప్పటికి ఫేలిక్స్ మన ద్రవ్యం ఆశిస్తాడు పౌలు దగ్గర నుంచి. ఆశించినప్పుడు పౌలు ఏం చేస్తాడంటే అది గ్రహించి ఏం చేస్తాడంటే ఆశా నిగ్రహం గురించి చెప్పేటప్పటికి ఆయన భయపడిపోయి ఏం చేస్తాడంటే ఇప్పుడు వీళ్ళు తర్వాత మళ్ళీ నేను పిలిపిస్తానని చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే రెండోది ఏంటంటే యెహోషువలో తీసుకున్నట్లయితే యెహోషువ 7వ అధ్యాయం 20-26 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనపడతారంటే ఆకాను కనపడతాడు. యెహోషువ ఈ ఎరికో గోడలను పడగొట్టిన తర్వాత ఎరికో గోడలు పడగొట్టడం సందర్భంలో మనకు తెలుసు. ఆయన 7 సార్లు రోజుకొక రోజు తిరిగి 7వ రోజున 7 సార్లు తిరగటం, ఎరికో గోడలు పడిపోవటం,
అంతకుముందు అంటే ఎరికే వాళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్కి భయపడి లోపల రానివ్వకుండా అన్ని గేట్లు బిగించేసుకొని గట్టి గోడ కట్టుకొని ఉంటారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఎరికోని యెహోషువకు అప్పగిస్తానంటాడు. ఆ సందర్భంలో వీళ్ళంతా 7 రోజులు తిరుగుతారు. ఎరికో గోడలు పడిపోతాయి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే అక్కడ అదంతా శపితమైంది కాబట్టి దాని నుంచి ఏ వస్తువు మీరు తీసుకురావద్దని చెప్తాడు. అయితే ఇక్కడ యెహోషువ శిష్యుడు ఆకాన్ ఉంటాడు. ఆకాన్ ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకుండా ఆకాన్ ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక షేనార్ వస్త్రాన్ని తీసుకుంటాడు, కొంత వెండిని తీసుకుంటాడు, కొంత బంగారాన్ని తీసుకొచ్చి దాచిపెట్టుకుంటాడు. అయితే ఇక్కడ ఎరుకోని గెలిచారు కానీ తర్వాత పక్కన చిన్న దేశమైన హాయికి పోయినప్పుడు హాయిలో గెలవకుండా ఓడిపోతారు. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే దేవుని ప్రార్థన చేస్తాడు. దేవుని దగ్గర విచారణ చేస్తే మీలో ఒకరొక శక్తిమైన తీసుకురావద్దు, శక్తిమైన దాన్ని తీసుకొచ్చారు కాబట్టి మీరు హాయిలో గెలవలేకపోతున్నారని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 12 మంది వీళ్ళు ఉంటారు కదా పెద్దలు, వాళ్ళలో నుంచి పిలిపించి వాళ్ళు మీలో ఎవరో ఈ శక్తిమైన తీసుకొచ్చారు, అందువల్ల హాయిలో మనం గెలవలేకపోతున్నాం వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో చివరికి ఏమవుతాడు, ఆకాన్ అనేవాడు దొరుకుతాడు. ఆకాన్ ఏం చెప్తాడు, నేను ఆశపడి నేను ఏం చేశాను, ఈ బంగారాన్ని షేరాన్ వస్త్రాన్ని వెండిని కూడా తీసుకొచ్చి నా ఇంట్లో దాచిపెట్టుకున్నాను కాబట్టి అది నేను చేసిన పాపం అని చెప్పి ఒప్పుకుంటాడు. అప్పుడు వీళ్ళు పోయి తీసుకొచ్చిన తర్వాత ఇతను ఆకాన్ ఏం చేస్తారంటే దేవుడు ఏం ఆజ్ఞాపిస్తాడంటే ఆకాన్ కుటుంబాన్ని కూడా రాళ్ళతో కొట్టి చంపేయమని చెప్తాడు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు కదా, అంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళకి ఎంత భయంకరమైన పనిష్మెంట్ ఉంటుందంటే అసలు క్షమించడం. దేవుడికి దీనిలో ద్వితీయోపదేశకాండం 28:1 చూడండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అంటే ఇక్కడ దీనిలో ద్వితీయోపదేశకాండం 28 ఇక్కడ ఆయన కొన్ని దీవెనలు ఇచ్చాడు, కొన్ని ఏమన్నా శాపాలు ఇచ్చాడు. కాబట్టి ఆ దీవెనలు మొత్తం ఏం చేస్తాం, దేవుడి ఆజ్ఞను లోబడి నడుచుకున్నట్లయితే దీవెనలు పొందుతాం. ఆయన ఆజ్ఞకు లోబడకుండా నడుచుకున్నట్లయితే ఆ శాపాలను పొందుతాం. అదే ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వినకుండా ఏం చేస్తాడంటే ఆకాన్ అవి తీసుకొచ్చుకున్నందుకు దేవుడు ఆయన ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఆ లోయలో పడేసేసి రాళ్ళతో కొట్టి చంపేయమని చెబుతాడు. కుటుంబం మొత్తాన్ని అతను కలిగిన దాన్ని అంతా అక్కడ ఇప్పుడు ఆ లోయకి ఏమని పేరు పెడతారంటే ఆకోరు లోయ అని పేరు పెడతారు. తర్వాత ఇంకో సందర్భం ఏంటి, ఆశపడిన వ్యక్తుల్లో మరొక వ్యక్తిని కూడా చూద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యం 27 అధ్యాయం 22 నుంచి 26 వరకు చూద్దాం. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొంచున్నాను, వాడకే కానీ మీలో ఎవరికి ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా వద్దకు నిలిచి పౌల భయపడకము, నీవు కైసరు ఎదుటి నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ కూడా దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని వానితో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముకొంచున్నాను. అయితే ఇక్కడ పౌలు ఏంటంటే ఇటలీలో అధికారి దగ్గర అటెండ్ అవ్వాల్సి ఉంది. వీళ్ళు ఏమైనా వాళ్ళలో బయలుదేరి వస్తుంటారు. వాళ్ళలో బయలుదేరి వచ్చిన తర్వాత 27 అధ్యాయంలో చెప్పినట్టుగా పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది. తుఫాన్లు ఏమవుద్దంటే వాడ ఇదైపోద్ది. ఆయనతో పాటు వీళ్ళున్న వాళ్ళందరూ కూడా భయపడుతుంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే దేవత ప్రార్థన చేస్తే దేవత వచ్చి చెప్పుద్ది, మీకు ఏం భయం లేదు, మీరు క్షేమంగా చేరతారు, మీరే కాదు మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా చేరతారని చెప్తారు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే వీళ్ళు ఆశించారు, దేవుని యొక్క నడిపింపుని ఆశించారు, దేవుడిని నడిపించారు. వాళ్ళని ఏం చేశారన్నమాట, దేవుడు వాళ్ళని ఇటలీకి ఇతన్ని అటెండ్ అవ్వడానికి పౌలుకి ఇస్తాడు అవకాశం. తర్వాత వీళ్ళందరినీ కూడా బ్రతికిస్తాడు. అందువల్ల దేవుని మీద ఆధారపడాలి. మనం దేనికి ఏదైనా సరే దేవుని మీద ఆధారపడాలి కానీ మన సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. దీనిలో 3 అధ్యాయం 5-6 వచనాలు చెప్తాడు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకి ఉంచు, నీ ప్రవర్తన అంతటందుకు కూడా ఆయన అధికారానికి లోబడి నడుచుకోవాలి. మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. యెషయా 55:8 చెప్తాడు చూడండి. ఒకసారి ఒక వాక్యం చెప్పుకొని ముగించుకున్నాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయాన్ని కూడా దేవుని మీద ఆధారపడితే ఆ దేవుని ఆశ్రయించిన వారు ఏ మేలు కొదవలేదు. సింహ పిల్లలు ఏం కొని ఆకలి ఉండేమో కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదు. కాబట్టి దేవుని ఆశ్రయిస్తే ఆయన మనం ఏది అడుగుతామో అది మనం ఆయన. దీనిలో 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చూడండి. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగానో ఆయన మనవి
ఆలకించను. ఆయన చిత్తం అయి ఉండాలి. మనం ఏది అడిగినా కూడా ఆయన చిత్తానుసారంగా అడగాలి, కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనమే ఆలకిస్తాడు. తప్పగా మనం ఆలకించిన మనకి జవాబు దయచేస్తాడు. అయితే మనం దేని గురించి చింతపడొద్దని చెబుతున్నాడు దీంట్లో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. దేని గురించి చింతపడొద్దు, కానీ ప్రతి అవసరతను బట్టి ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో విన్నవించుకున్నట్లయితే మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి మనం దేని మీద ఎవరి మీద ఆధారపడద్దు, మన ప్రతి విషయాన్ని కూడా దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, తిమోతికి రాసిన పత్రిక 1:7 ఏం చెప్తాడంటే, దేవుడు మనకి శక్తియు ఇంద్రియ గలముల ఆత్మనే ఇచ్చాను కానీ పిరిగితనం గల ఆత్మను ఇవ్వాల. అందువల్ల భయపడాల్సిన పని లేదు. దేవుని అడగటానికి మనం భయపడాల్సిన పని ఏముంది? మన అధికారి దగ్గరికి పోవాలంటే మనలో తప్పు లేకపోతే అధికారి దగ్గరికి పోయి కూడా మనం అడగవచ్చు, పొందొచ్చు. అంతేగాని దీనిలో ఒక వాటి చూడండి, సామెతలు 10:3 యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది. దీనిలో సామెత 13 యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలంటే, ఒకటి ఆలోచనలు కంట్రోల్లో ఉంచుకోవాలి, రెండోది భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచుకోవాలి, మన మాట చేత ప్రవర్తనలు నియంత్రించుకోగలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నీతిమంతుల్ని ఆశీర్వదిస్తాడు, కానీ భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోద్ది. సామెతలు 10:28 నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోదు. భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోతుంది. కాబట్టి దీనిలో 1 యోహాను 2:15 15-17 చెప్పింది మనకేంటంటే, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము. కాబట్టి మనం ఏంటంటే ఈ లోక ఆశల కోసం ఇష్టపడకుండా పరలోక రాజ్యం కోసం మనం ఆశపడి ఉండాలి. ఇందులో మొదలుకొని రాసిన పత్రిక 15:28 చూడండి. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. కాబట్టి మన కార్యం ఎట్లా ఉండాలని, ప్రభు కార్యాల విషయంలో మనం శ్రద్ధగా ఆసక్తి చేస్తే మనకు ప్రతి విషయంలో కూడా మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా అది పొందుకోగలుగుతాం. దేవుడు తన వెనుకలు ఈ కొద్ది వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవము గల మహంగల తండ్రి, అన్ని విషయములకు ఆధారభూతమైన గొప్ప తండ్రి, నాయన నరుల ఆశలు ఎక్కువగా ఉంటాయి ప్రభా. నరుల ఆశలు, ఆలోచనలు, మించిన ఆలోచనలు, కోరికలు ఉండొచ్చు, కానీ మీ తీర్మానం, నరుల హృదయంలో ఆలోచనలు అనేవి ఉంటాయి, కానీ మీ తీర్మానం వేస్తారు. కాబట్టి మీ కార్యాలందు మేము ప్రయాసపడినట్లయితే మాకు మేలు జరుగుతాయి అన్న విశ్వాసంతో ఆయన ఈ విన్నటువంటి వాక్యాన్ని విని ఆత్మీయంగా తమకు చెప్పినటువంటి వాక్య భాగాల్ని ఎవరికి వాళ్ళుగా అన్వయించుకొని వాక్యానుసారంగా నడుచుకోగలిగినట్లుగా మీ కృప చూపమని కొద్ది విన్నపాలు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.